దసరా పండుగ వస్తుంది. దానికోసమని పనులు ఇప్పటి నుండే మొదలు పెడుతున్నారు. చెడుని నివారించేందుకు గుర్తుగా జరుపుకునేదే దసరా. అయితే ఈ దసరా పండగకి ఎలాంటి పనులు చేయాలి? ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? ఏ విధంగా ఇంటిని ఉంచుకుంటే అమ్మవారి కటాక్షం మనపై ఉంటుంది? ఏం చేస్తే ఇంట్లో ఉన్న నెగటివిటీ పోయి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది? దసరాకి అమ్మవారిని ఇంట్లో 10 రోజులు పూజిస్తాం. అలాంటి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ఏ దిక్కున పెట్టాలో చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోయి ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఉంటుందట. అంతేకాకుండా ఉప్పులో క్రిమి కీటకాలను సంహరించే గుణాలున్నాయి. కాబట్టి ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల ఫ్లోర్ క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న పాత చెత్తని, పాడైపోయిన వస్తువులని బయటపడేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఇప్పటికీ ఉన్న నెగిటివిటీ ఫీల్ పోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. దానితో పాటు చెత్తని బయటపడేయడం వలన చెడు కూడా బయటకి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని బయటపడేసి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి. ధూపం వేయడం వలన ఇంట్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇల్లంతా ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఈశాన్యం భాగంలో ధూపం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాస్తుపరంగా ఇది అత్యంత ప్రధానమైన ప్రదేశం. తరువాత అమ్మవారిని పూలతో పూజించాలి. పూలు ప్రశాంతతని ఇస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపుతాయి. అందుకే ఇల్లంతా పూలతో అలంకరించాలి. తాజా పూలు సానుకూల పవనాలు వీచేలా చేస్తాయి. అందుకే అలంకరణ కోసం ఉపయోగించే పూలు మీలో ఆహ్లాదాన్ని నింపేలా ఉండాలి. వాడిపోయిన, ఎండిపోయిన పూలు నెగిటివ్ ఎనర్జీకి స్వాగతం పలికినట్లయితుంది. ఇంట్లో మంచిగా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. ఇలా ముగ్గులు వేసి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. ఇంట్లో లైట్లు, దీపాలు కాకుండా బయట నుంచి వచ్చే స్వచ్ఛమైన వెలుతురిని, గాలిని కూడా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి కారణమవుతాయి. కావున ఇంటికి తూర్పు దిక్కులో ఉన్న కిటికీని కానీ, తలుపుని కానీ తీసి ఉంచాలి. తద్వారా తూర్పు ద్వారాల గుండా వచ్చే వెలుతురు కానీ, గాలి కానీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. అమ్మవారిని పూజించే ముందు అమ్మవారి విగ్రహాన్ని పెట్టిన దిశ కూడా చాలా ముఖ్యం అంటున్నారు వాస్తు పండితులు. పూజ గదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వాస్తు ప్రకారం సరైన దిశను చూసుకోవాలి. పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న బొమ్మను కానీ, లేదంటే అమ్మవారి పటాన్ని కానీ ఉంచి కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు. దేవుడి మందిరం దగ్గర అమ్మవారిని పెట్టేందుకు స్థలం అనువుగా లేకుంటే మరో ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు పండితులు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.